వెల్కమ్ టు స్వామినారాయణ ఎకో టౌన్షిప్. ఇప్పటి వరకు మేము చేసిన డెవలప్మెంట్ ప్లస్ జరిగిన వరకు ఎంత క్వాలిటీతో చేసాము, ఎలా చేసాము అనేది ఒక వీడియో రిలీజ్ చేయబోతున్నాము. డెవలప్మెంట్లో భాగంగా ఫస్ట్ 60 ఫీట్ రోడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా అండి. ఆల్రెడీ ఈ రోడ్డు 1 వీక్లో కంప్లీట్ కావస్తుంది. ఇక్కడ డివైడర్ కంప్లీట్ అయిపోయింది, లైటింగ్ కంప్లీట్ అయిందండి. ఈ మధ్యన డివైడర్లో ప్లాంటేషన్ వస్తుంది, హార్టికల్చర్ ఆఫీసర్తో మంచి అఫీషియల్ ప్లాంటేషన్ వస్తుందండి. నెక్స్ట్ సైడ్స్ అండర్ డ్రైనేజీ వాటర్ పైప్ లైన్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోవచ్చిందండి. అది 99% అయిపోయింది. ఇది మ్యాక్సిమం 1 వీక్ 10 డేస్లో కంప్లీట్ చేద్దామని ప్లాన్లో ఉన్నామండి. ఈ 60 ఫీట్ రోడ్ వచ్చేసి టోటల్గా 1 కిలోమీటర్ వస్తుంది. లాస్ట్ వరకు ఆ ఎడ్జ్ వరకు 1 కిలోమీటర్ వచ్చింది టోటల్గా. ఈ వెట్ మిక్స్తోనే ఆల్రెడీ ఇది ప్లాన్ చేస్తున్నాం. ఇది మొత్తం ఇది సిమెంట్ రోడ్డు అండి. 1 వీక్లో కంప్లీట్ అయిపోద్దండి. ఇలాంటి 60 ఫీట్ రోడ్డు మన జనరల్గా ఏంటంటే ఇక్కడ ఈ సూర్యాపేట పరిధిలో అసలు ఇంత పెద్ద వెంచర్ అనేది ఇదే మొట్టమొదటిసారి అండి. ఫ్యూచర్లో కూడా 100% రాదు. ఇంత మంచి ల్యాండ్, ఇంత అన్ని ఫెసిలిటీతో ఉన్న ల్యాండ్ అయితే రాదండి. ఈ వెంచర్ సంబంధించి ఏ వెంచర్లో కూడా ఇంత ముందు వేసిన వెంచర్ ఏదైనా 20 ఎకరాస్, 25 ఎకరాస్, 15 ఎకరాస్లోనే ఉన్నాయి. అందులో కూడా ఏది 40 ఫీట్ రోడ్ అనేది మ్యాక్సిమం ఉంటుంది. కానీ 60 ఫీట్ రోడ్ అనేది ఏ వెంచర్లో రాలేదు. మన వెంచర్లో మాత్రం 60 ఫీట్ రోడ్ వచ్చిందండి. ఈ ఏరియాలో మొట్టమొదటిసారిగా 60 ఫీట్ రోడ్ అనేది మన వెంచర్లో వచ్చిందండి. ఈ 60 ఫీట్ రోడ్లో నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి సైడ్ వాకింగ్ ట్రాక్ అనేది కూడా ప్లాన్ చేస్తున్నామండి. కంప్లీట్గా 1 కిలోమీటర్ వరకు ఉంటుందండి. అది 2 సైడ్స్ కూడా. సిక్స్టీ ఫీట్ రోడ్ వర్క్ అనేది ఆల్రెడీ 50% వర్క్ కంప్లీట్ అయిందండి. ఆల్రెడీ వర్క్ జరుగుతుందండి. ఇక్కడ చూస్తుండే మీకు అనిపిస్తుందండి వర్క్ జరుగుతున్నట్టు కూడా. నాగేశ్వరరావు అండి, నేను ఇక్కడ సైట్ ఇంజనీర్ని. ఇక్కడ డెవలప్మెంట్ మొత్తం నేనే చూసుకుంటున్నాను. అయితే ఇక్కడ ప్రతిదీ బెస్ట్ ఆఫ్ క్వాలిటీ తోటి మేము వర్క్ చేస్తున్నాము. ప్రజెంట్ అయితే అన్ని డ్రైనేజ్ సిస్టమ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ తోటి ఆల్మోస్ట్ ఒక ఆఫీస్ ఏరియాలో డ్రైనేజ్ అయిపోయింది. మాన్యువల్స్, డ్రైనేజీ, వాటర్ లైన్స్ అంతా కంప్లీట్ అయిపోయింది. కర్బ్ స్టార్ట్ చేసాము. దాంతోపాటు 60 ఫీట్లో 1 సైడ్ రోడ్ స్టార్ట్ చేసాము. డివైడర్ అంతా అయిపోయింది. డివైడర్ స్కూల్ వరకు డివైడర్ అయిపోయింది. ఇక ఆల్మోస్ట్ దాన్ని మట్టి ఫిల్ చేసేసి మొక్కలు పెట్టేయడమే. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే 60 ఫీట్కి మనకు ఇంకుడు గుంతలు కూడా స్టాండర్డ్గా వాడుతున్నాము, అంతా క్వాలిటీ తోటి. ప్లస్ దీని తర్వాత సీసీ వస్తుంది. వెట్ మిక్స్ ఇక్కడ నుంచి లాస్ట్ వరకు 1 సైడ్ అయిపోయింది. వెట్ మిక్స్ తర్వాత మనం 1 వీక్ లేదంటే ఒక 2 వీక్స్ లోపల మనం సీసీ వేస్తాము దీనికి. తర్వాత వచ్చేసి మనం కర్బు కానీ, మనం వాడే డ్రైనేజ్ పైపులు కానీ, వాటర్ లైన్ పైప్స్ కానీ అంత క్వాలిటీ మెయింటైన్ చేస్తూ క్వాలిటీ తోటి వేస్తున్నాము. ఎగ్జాంపుల్ అంటే మీకు ఆల్రెడీ వీడియోలో చూపించాము. దాని ప్రకారం మేము క్వాలిటీగా మెయింటైన్ చేస్తున్నాము. యాజ్ పర్ దీని ప్రకారం డిటిసిపి లేఅవుట్ ప్రకారం మేము ప్రతి దానికి ఎంతెంత ఉండాలో దానికంటే ఎక్కువనే ఇంకుడు గుంతలు మెన్షన్ చేసి, ప్రతి రోడ్డుకి ఇంకుడు గుంతలు మెన్షన్ చేసుకుంటూ మేము వర్క్ చేస్తున్నాము. 2.5 లక్షల ఇది మన లీటర్లతోటి వాటర్ ట్యాంక్ 2 కడుతున్నామండి. అది దానికి మనం భగీరథ వాటర్ బయట నుంచి కూడా కనెక్షన్ ఇచ్చాము. సో ఈ వాటర్ ప్లస్ మనం బోర్వెల్స్ వేసి మన బోర్ వాటర్ కూడా అందుతుంది. అంటే అది ఈ ఫెసిలిటీ ఆ ఫెసిలిటీ 2 ఉంటాయి మన దగ్గర. సో అంతా క్వాలిటీ పైపులతోటి ఫ్యూచర్లో కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ జరగకుండా ప్లస్ మెయిన్ క్వాలిటీ తోటి మెయింటైన్ చేసుకుంటూ అందరికీ వాటర్ ఇబ్బంది లేకుండా ఫ్యూచర్లో ఇంకా 20 ఇయర్స్ అయినా కూడా మనకు ఏ ప్రాబ్లమ్స్ రాకుండా పైపులు అంతా హెవీ క్వాలిటీ తోటి మేము వాడుతున్నాము. టాప్ మెటీరియల్ తోటి మేము వర్క్ చేస్తూ అన్ని సౌకర్యాలు ఇస్తున్నాము. ఇదండి మాన్యువల్. నాకు చెప్పినట్టు డెవలప్మెంట్ మాన్యువల్ అనేది ఇంపార్టెంట్ దేనికైనా. ఎందుకంటే డ్రైనేజ్ సిస్టమ్ బాగుంటేనే తర్వాత మనకు వెంచర్ అనేది ఫ్యూచర్లో బాగుంటుంది. సో మాన్యువల్ వచ్చేసి లోపల వచ్చేసి మనకు 2.5 ఫీట్లు అండి. అంటే ఆల్మోస్ట్ 30 ఇంచెస్ లోపల మనకు 6 ఇంచెస్ హెవీ పైపులు వాడాము. ప్లస్ ఒక 2 ఫ్లాట్లకు వచ్చేసి ఒక మాన్యువల్ మెన్షన్ చేసాము.
ఆ ఫ్లాట్ల నుంచి కూడా వచ్చే వాటర్ 4 ఇంచెస్ పైప్ ఇచ్చాము. ఇది ఒకటి ప్లస్ అదొకటి. అంటే మనకు ఇదేంటంటే ఇక్కడ నుంచి ఇదో ఫ్లాటు, ఇక్కడ నుంచి ఇదో ఫ్లాటు. ఇది ఈ ఫ్లాట్ వాళ్ళకు 4 ఇంచెస్ పైపు, ఈ ఫ్లాట్ వాళ్ళకు 4 ఇంచెస్ పైపు. లోపల వచ్చేసి మనకు 6 ఇంచెస్ పైప్ ఇచ్చేసాం, అంటే డ్రైనేజ్ అనేది బయటికి పోవడానికి. సో అలాగా లోపల మనకు 2.5 ఫీట్లు ఇది. అంటే మనిషి కూడా మనం దిగే ఛాన్స్ ఉంటుంది. తర్వాత మాన్యువల్స్ మూతలు పెట్టిన తర్వాత కూడా మనిషి కూడా మనం దిగి క్లీన్ చేసుకోవడానికి అవకాశం ఉండే మాన్యువల్. ఆ విధంగా మనం హెవీ క్వాలిటీ తోటి సిమెంట్ కానీ బ్రిక్కులు కానీ హెవీ క్వాలిటీ తోటి మనం టాప్ క్వాలిటీ మెయింటైన్ చేస్తూ కట్టామన్నమాట. ఇది మనకు ఫ్యూచర్లో కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మనకు 2 ఫ్లాట్లకు ఒకటే, అంటే ఆల్మోస్ట్ 2 ఫ్లాట్లకు మిడిల్లో వస్తుంది. ఓకేనా. మనకు ఏమన్నా ఫ్యూచర్లో చిన్న ప్రాబ్లమ్స్ వచ్చి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ లేకుండా కూడా మనం దగ్గరే మాన్యువల్స్ ఇచ్చాము. ఇది అట్నే ఈ 2 ఇంచుల వాటర్ లైన్ అండి ట్యాంక్ నుంచి మనకు ప్రతి ఫ్లాట్కి వస్తుంది. ట్యాంక్ నుంచి ప్రతి ఫ్లాట్కి వస్తుంది. ఇది మనకు ఇక్కడ కనెక్షన్ అనేది ఫ్లాట్ మధ్యలో ఇస్తున్నాం. అంటే ఈ ఫ్లాట్కి ఇక్కడ, ఈ ఫ్లాట్కి ఇక్కడ అనేది మధ్యలో ఇచ్చుకుంటూ పోతాము. అది వాటర్ కనెక్షన్. ఈ 2 ఇంచెస్ పైపు ప్రతి ఫ్లాట్కి వస్తుంది. సో దాన్ని బట్టి మనం తర్వాత అనేది 30 ఇంచు వాటర్ వాళ్ళకి, అంటే ప్లాట్కు 30 ఇంచు దీనికి కనెక్షన్ పెడతాము. మాన్యువల్స్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఇటు వెట్ మిక్స్ అయిపోయింది, కర్బు పెడుతున్నాము. కర్బు పెట్టిన తర్వాత మాన్యువల్స్ అనేది ఫినిషింగ్ వస్తుంది. ఈ ఫినిషింగ్ ఇదంతా వచ్చేసి 1 వీక్ 15 డేస్ లోపల మేము వర్క్ అనేది కంప్లీట్ చేసేస్తాము. దాని తర్వాత సెకండ్ పార్ట్గా అంటే ఏబిసి ఆ టైప్లో మేము చేసుకుంటూ వెళ్తున్నాము. ఆల్మోస్ట్ ఏ అనేది కంప్లీట్ అవ్వడానికి 90% కంప్లీట్ అయిపోయింది. తర్వాత బి సెక్షన్కి వెళ్తాము. సో ఈ కర్బు పెడతాము. దీని పక్కన కర్బు వస్తుంది మనకు 60 ఫీట్ కాబట్టి 1 ఫీట్ కర్బు వస్తుంది వెట్ మిక్స్ మీద. దాని లెవెల్లో మనకు మాన్యువల్ ఫినిషింగ్ ఇచ్చేస్తాము మేము. లోపల ఫినిషింగ్ నీట్గా వస్తుంది. ఇది సిమెంట్ ఒండ్రుతోటి వస్తుంది, ప్లాస్టింగ్ వస్తుంది, పైన మూత వస్తుంది. ఇదేనండి ఇందాక మనం గ్రేడర్ తోటి ఫినిషింగ్ ఇచ్చుకుంటా వెట్ మిక్స్ చేసుకుంటా వెళ్ళాము. నెక్స్ట్ వెంటనే వాటరింగ్ చేసేసి మేము రోలింగ్ చేస్తున్నాము. సో ఇలా ఉంటుంది కాంపాక్టింగ్ అనేది చేసుకుంటూ వెమ్మటెమ్మటే కాంపాక్టింగ్, వాటరింగ్, రోలింగ్ చేసుకుంటూ వెళ్తున్నాము. సో అలా వర్క్ అనేది ఫాస్ట్గా నడుస్తుంది. క్వాలిటీగా మెయింటైన్ చేస్తున్నాము. క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి లేదు. ఇట్లా వాటర్ ట్యాంక్ వచ్చేసి 2.5 లక్షల కెపాసిటీ తోటి కడుతున్నాము. అట్నే కింద సంపు కూడా 2 లక్షల కెపాసిటీతో ఇస్తున్నాము. అలానే దీనిలానే ఇంకోటి కూడా మనం ప్లానింగ్లో ఉంది, అది కూడా కడతాము. ఇది అయిపోగానే అది స్టార్ట్ చేస్తున్నాము. ఇంకోటి ఏంటంటే దీనికి హెవీ స్టీలు, అంటే 22 mm స్టీలు ప్లస్ మన అల్ట్రాటెక్ సిమెంటు అంతా హెవీది, కంపెనీది, క్వాలిటీది మెయింటైన్ చేస్తూ కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. సో ఫ్యూచర్లో కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండాలి మనకు అని దీనికి మనకు బయట నుంచి భగీరథ వాటర్ కనెక్షన్ కూడా ఇస్తున్నాము. దీని నుంచి మనకు ఆ ట్యాంక్ నుంచి దీనికి కనెక్షన్ ఇచ్చుకుంటూ ప్లస్ ప్రతి ఫ్లాట్కు అందేటట్టు, ఏ ప్రాబ్లమ్స్ లేకుండా అందేటట్టు మనం వాటర్ లైన్తో హెచ్డి పైపులు మెయింటైన్ చేసి వాటర్ కనెక్షన్ ఇస్తున్నాం. ఇదండి మనకు కాంపౌండ్ వాల్ ఆల్మోస్ట్ 1 సైడ్ మొత్తం అయిపోయింది. 7 ఫీట్ హైట్ తోటి కాంపౌండ్ వాల్ ఉంది. 7 ఫీట్ హైట్ కాంపౌండ్ వాల్ అండి. దానిపైన మనకు 4 ఫీట్ అనేది సోలార్ కనెక్షన్ ఉంటుంది. సోలార్ ఎర్త్ తోటి మొత్తం చుట్టూ ఫెన్సింగ్ ఉంటుంది. ప్లస్ మనకు ఆల్మోస్ట్ ఒక హాఫ్ అయిపోయింది, సగం వరకు మనకు కాంపౌండ్ వాల్ అయిపోయింది. దాని తర్వాత కంటిన్యూగా మనకు మిగతా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. వీక్లీ అలా మేము చేసే డెవలప్మెంట్ ఎలా చేస్తున్నాం విత్ క్వాలిటీ తోటి మీకు అప్డేట్ చేస్తూ ఉంటాము.